హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ప్లే స్కూల్ బిజినెస్. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే బిజినెస్లో ప్లే స్కూల్ బిజినెస్ ఒకటి. సో ఈ బిజినెస్ మహిళలు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లే స్కూల్ బిజినెస్కి అధిక పెట్టుబడి అవసరం లేదు. ముందుగా నిర్వహణకు అవసరమైన ఒక రెంట్ హౌస్, ఎక్విప్మెంట్స్ కోసం 1,00,000 రూపాయల లోపు పెట్టుబడితో సమకూర్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా స్కూల్ యొక్క పేరు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. ఇతర స్కూల్స్ పేర్లను కాపీ చేయడం చట్టవిరుద్ధం. పిల్లలకు కావలసిన చైర్స్, టేబుల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆట బొమ్మలు, ప్లే కార్డ్స్, సాఫ్ట్ టాయ్స్, బుక్స్, కలర్స్, చార్ట్స్, కొన్ని ఆట వస్తువులు మరియు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ, రైమ్స్ కోసం మ్యూజిక్ సిస్టమ్ మొదలగునవి అవసరమవుతాయి. ప్లే స్కూల్కి సంబంధించిన జాగ్రత్తలు ఏమిటంటే పిల్లలు తిరిగి ఆడే ప్రదేశాలు ఎప్పుడూ నీటుగా ఉంచుకోవాలి. పిల్లల సెక్యూరిటీ చాలా ముఖ్యం. పిల్లలు బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల తల్లిదండ్రుల అడ్రస్లను, ఫోన్ నెంబర్స్ని నోట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం పెట్టుబడి గురించి తెలుసుకుందాం. ముందుగా 1,00,000 రూపాయలు పెట్టుబడి అవసరం. ఆ 1,00,000 రూపాయల్లో రెంట్ హౌస్కి అడ్వాన్స్గా కొంత, పిల్లలకు కావాల్సిన చైర్స్, టేబుల్స్, ఎడ్యుకేషన్ పర్పస్ టాయ్స్ అటువంటి వాటికి కొంత పెట్టుబడి అవుతుంది. ముందుగా మనం మంత్లీ ఖర్చు చూసుకుందాం. రెంట్ హౌసు నెలకి 12,000 రూపాయలు రెంట్ అనుకుందాం. 6 మెంబర్స్ స్టాఫ్ అవసరం అవుతాయి. అందులో 4 టీచర్స్, 2 ఆయాలు. వారి నెల జీతం 5,000 అనుకుంటే 6గురికి 5,000 చొప్పున నెలకి 30,000 రూపాయలు అవుతుంది. మంత్లీ పవర్ బిల్ 2,000 రూపాయలు అనుకుందాం. మొత్తం నెల ఖర్చు 44,000 రూపాయలు అవుతుంది. 44,000 రూపాయలు నెలకు అనుకుంటే 12 నెలలకు 5,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. స్కూల్లో స్ట్రెంత్ 50 కిడ్స్ ఉన్నట్లయితే ఒక్క కిడ్కి ఇయర్లీ ఫీజ్ 20,000 రూపీస్. 50 కిడ్స్కి 20,000 చొప్పున ఇయర్లీ ఇన్కమ్ 10 lakhs. 10 lakhs ఇన్కమ్ నుంచి 5,28,000 ఖర్చు పోగా సంవత్సరానికి 4,72,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే మంత్లీ ఇన్కమ్ 39,333 రూపాయలు. దీనిలో 4,000 రూపాయలు ఇతరత్రా మెయింటెనెన్స్ ఖర్చులు పోగా కూడా నెలకి 35,000 రూపాయల వరకు ఆదాయాన్ని ఈ బిజినెస్ నందు పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.